హాయ్ హలో నమస్తే అండి. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. టేస్టీ ఉద్దివడ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి మేము చేసుకున్నాము. ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక గుప్పెడు బియ్యం అండి. ఉప్పుడు బియ్యం వేసుకుంటున్నాను నేను. మామూలు బియ్యం కూడా వేసుకోవచ్చు, లేదా ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వ అయితే మన పిండి కలిపేటప్పటికి నానబెట్టుకొని కలుపుకోవాలండి. ఒక పావు కిలో మినపప్పు. మట్టిపెడ్డలు రాళ్ళు ఉంటాయి మనకు తెలియకుండా. ఆ వడలో అవి రాళ్ళు తగిలినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చక్కగా వేరుకొని వీటిని కడిగి ఒక 3 సార్లు వాటర్లో శుభ్రంగా నానపోసుకోవాలి. ఇవన్నీ చట్నీకి వడకి అవసరము. చట్నీకి శనక్కాయ విత్తనాలు చక్కగా సిమ్లో పెట్టి వేపుకోవాలండి. అప్పుడు లోపల పప్పు నుండి అన్నీ ఫ్రై అవుతాయి. కొద్దిగా పచ్చిమిర్చి, అవి కొంచెం వేగుతుండగా టమాటాలు కూడా మనము అన్నీ చిప్స్ లాగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే త్వరగా వేగిపోతాయండి ఆయిల్లో. అదే 4 ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా వేగవు. ఒక 2 పిక్కలంతా చింతపండు కూడా వేసుకున్నాము. ఇవన్నీ తిరగేసుకుంటూ చక్కగా ఇలా పరుచుకున్నట్లు చేస్తే త్వరగా వేగిపోతాయి. ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. పప్పు అయితే నానిపోతుంది. శుభ్రంగా 3 సార్లు ఉద్దిపప్పును కడుక్కొని సాయంత్రం 6 గంటలకు నానబోసుకున్నాను. ఈరోజు ఉదయం అయిపోయింది, అందుకు చట్నీ తయారు చేస్తున్నాను. ఫస్ట్ ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. తర్వాత కొద్దిగా కొబ్బరి వేసి, కొబ్బరి కూడా లైట్గా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుందండి. ఒక 6 గుప్పెళ్ళని శనక్కాయ విత్తనాలు వేపుకొని పుట్టు తీసి పెట్టుకున్నాను. వాటిని కూడా కలుపుకుందాము. కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత చిన్నుల్లిపాయ ఒక 10 రెబ్బల వరకు పొట్టు తీసి వేసుకున్నాను. జీలకర్ర పౌడర్ అండి, 1 స్పూన్ వరకు వేసుకున్నాను. సాల్టు, మూత పెట్టి కొద్దిగా బరకగా తిరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇది బాగా ఫైన్గా చేసుకుందాము. తాలింపుకు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేయట్లేదు. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఈ పోపు బాగా వేగిపోయింది. ఇంకా దీన్ని స్టవ్ కట్టేసి తీసేసుకొని బాగా ఫైన్గా మిక్సీ పట్టుకున్న చట్నీలోకి తాలింపు అంతా వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా మనం కలిపేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చట్నీ. సూపర్ స్మెల్ కూడా ఉంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనము వడకి కొంచెం గ్రైండర్లో వాటర్ వేసుకొని ఫస్ట్ దీన్ని ఆన్ చేసుకుని తిరుగుతూ ఉండగా 1 స్పూన్ జీలకర్ర, ఆ జీలకర్ర నలుగుతూ ఉండగా ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా కొన్ని వేసేసుకుందాము. పచ్చిమిర్చి కూడా ఇలాగే గ్రైండర్లో పిండితో పాటు నలుగుతే చాలా టేస్ట్గా ఉంటుంది, పిండిలో కలిసిపోతుంది. కొద్దిగా వాటర్ వేసి ఇవన్నీ కచ్చాపచ్చాగా నలిగే వరకు ఉంచి పప్పును మరలా ఉదయం కూడా ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పప్పు అంతా వేసేసుకోవాలి. వాటర్ వేయట్లేదండి, లైట్గా వాటర్ పడుతుంది కానీ ఎక్కువ పట్టదు. వడపిండి తిక్కుగా, ఇదిగో ఆ గుప్పెడన్ని వాటర్ తప్పనిచ్చి ఇక వాటర్ వేయలేదు. బాగా చిక్కగానే గట్టిగానే ఉండాలండి పిండి. వడపిండి నీళ్ళుగా ఉంటే వడ వేసుకోవడానికి రాదు. గ్రైండర్లో కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి పిండి అయితే తయారైపోయింది. మనకు తయారైందో లేదో కనుక్కోవడం కోసం గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో పిండి వేస్తే పిండి తేలాలి. అలా తేలినప్పుడు చక్కగా మనకు తయారైపోయిందని అర్థము. ఇప్పుడు మన పిండినంతా కూడా గిన్నెలోకి తీసేసుకుందాము. ఇలాగ పిండి అంతా తీసేసుకొని ఇంకా మిగతా కావాల్సినటువన్నీ వీటిలోకి వేసేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర అప్పుడే వేసాం కదండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు 2 వేసి మనం
మరలా కొంచెం సాల్ట్ కలుపుకుందాము. బాగా ఇలాగ కలుపుకుంటూ ఉంటే చక్కగా లోపల ఎయిర్ ఇదవుతుందండి. అప్పుడు బాగా గుల్లగా వస్తాయి. మనం తింటున్నప్పుడు కూడా పైన కరకర అంటూ బాగా క్రిస్పీగా లోపల మృదువుగా ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలాగ పిండి లోపల వేళ్ళను పెడుతూ తీస్తూ ఇలాగ స్పీడ్గా రఫ్గా చేస్తూ ఉంటే లోపల ఎయిర్ ఫామ్ అయ్యి చాలా టేస్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ గంటకు వాటర్ అప్లై చేసుకున్నాను. ఎందుకంటే మనం చేతితో నూనెలో వేసేటప్పుడు చేతి మీద చిట్లుతుందండి ఆయిల్. అలా కాకుండా ఇలాగ సులభంగా వేసుకోవడానికి వీలవుతుంది. చూడండి ఇలాగా ఎంత ఈజీగా వేసుకోవచ్చు. వాటర్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేస్తే పోదు. మనం వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలాగా ఒకదాని పక్కన ఒకటి ఇలాగ వడల్ని వేసేసుకోవాలి. ఉద్ది వడ చాలా టేస్ట్ అండి, హెల్దీ కూడా. చాలామంది దీన్ని తినడానికి బాగా ఇష్టపడతారు కూడా. మన ఇంటికి రిలేషన్ వచ్చినప్పుడు మన వాళ్ళకు కూడా కనీసం ఆయిల్ ఫుడ్ తింటే చెడ్డదని చాలా వరకు అవాయిడ్ చేస్తున్నాము. అప్పుడప్పుడు ఇలా టేస్ట్లు మిస్ అవ్వకుండా కనీసం మంత్లీ 3 times అన్నా 10 daysకి ఒక్కసారన్నా పిల్లలకు మనం కూడా చేసుకొని తినాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ని బట్టి చూసుకోకూడదు. మనం ఉద్దిపప్పులో కూడా చాలా మంచి మన బాడీకి అవసరమైనవి చాలా ఉన్నాయి. అలాగా కూడా ఆలోచించి అప్పుడప్పుడు అండి, ఎప్పుడు కాదు, డైలీ కాదు, ఇలాగా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఒక సైడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలాగ తిరగేసుకుంటూ వాటిని మాడిపోకుండా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎంతో సులభంగా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 1/4 కిలో పప్పు అయితే చక్కగా మనకు చాలా వస్తాయండి. ఒక 20 వరకు వస్తాయి వడలు. నేనైతే 2 సార్లు చేసుకుంటాను. సగం చేసేసి ఫ్రిడ్జ్లో తీసి పెడతానండి. తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత ఇడ్లీ వేసినప్పుడు లేకుంటే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేసి పెడతాను పిల్లలకు. చాలా టేస్టీగా ఉంటుంది. ఏం పులవదండి పిండి అయితే. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఏం పులవదు. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఇందులో పులవదు. దోశ పిండిలో కూడా మనం పిండి పులవకుండా ఉండాలంటే ఒక 2 పచ్చిమిర్చి కానీ 2 ఎండుమిర్చి కానీ వేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పిండి పులవకుండా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనము తీసేసుకోవాలి. దీన్ని సాంబార్లోకి తినచ్చు. డిప్పింగ్ లాగా కూడా డిప్పింగ్ తింటాం కదండి, అలాగా తినచ్చు. చట్నీతో తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తిరిగేసుకుంటూ వేగిపోయిన వాటన్నిటిని బాండీలో తీసేసుకుందాము. ఆయిల్ దగ్గర చాలా కేర్ఫుల్గా చేసుకోండి వంటలు. ఆయిల్ పడిందంటే చాలా రోజుల వరకు ఆ గాయం మానదు. దానికి తోడు చాలా ఇబ్బంది పెడుతుంది. సఫరింగ్ చాలా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. ఆయిల్ పనులు చేస్తున్నప్పుడు పిల్లల్ని వంటగదిలో రానివ్వకుండా చూసుకోవాలి. చాలా టేస్ట్ అయిన ఉద్దివడ, హెల్దీ టేస్టీ ఉద్దివడ తయారు చేసుకుందాము. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కామెంట్ చేసి నాకు ఏమన్నా నేను పొరపాట్లు చేస్తున్నానేమో వంటల్లో నాకు చెప్పండి. నేను నేర్చుకుంటాను. నేను నేర్చుకొని చేస్తాను కాబట్టి మీరు ఏమైనా అడ్వైజ్ ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను. నేనేం తప్పుగా అనుకోను. ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఇంటి వారందరికీ ఇలాగ అప్పుడప్పుడు చేసి పెడుతుంటే చాలా హ్యాపీగా తింటారు. పిల్లలైతే మరీ సంతోషంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఉద్దివడ. ఎంతో టేస్టీ ఉద్దివడ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో మేము చేసుకున్నాము. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి ఎలా ఉందో నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.